కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఈ కీర్తన ఇక్కడ రాసినటువంటి అతను దావీదు రచించిన కీర్తన అని రాయబడింది. తర్వాత ఎప్పుడు రాశాడో కూడా రాయబడింది. అబ్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఇది 2వ సమూయేలు 15వ అధ్యాయంలో రాయబడింది. దానికి మునుపు 2వ సమూయేలు 12వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుదాం. 2వ సమూయేలు 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో నాతాను అనేటువంటి ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి దావీదు చేసినటువంటి పాపాన్ని గురించి దావీదు దృష్టికి తీసుకొచ్చాడు. అప్పుడు నాతాను ఏదైతే దేవుని మాటగా దావీదుకు తెలియజెప్పాడో దాని గురించి రాయబడినటువంటిది మాటలు మనం చదువుతాం. 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియా భార్యను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యమి చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించుదును. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును. దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి దావీదును శిక్షించినటువంటిది ఎటువంటి శిక్ష అతని మీదకి రాబోతున్నదో నాతాను అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకి తెలియపరిచాడు. తర్వాత 2వ సమూయేలు 15వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించురని దావీదునకు వర్తమానం రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకి అందరికీ ఇలాగూ ఆజ్ఞించెను. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణను అందలేము. మనము పారిపోదాం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకును, మనకు కీడు చేయకును, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగూ మనవి చేసిరి, చిత్తగించుకుని దాసులమైన మేము మా ఏలినవాడవను రాజునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగానున్నాము. తర్వాత 2వ సమూయేలు 16వ అధ్యాయం 20వ వచనం. అబ్షాలోము అహీతోపేలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతుము రమ్ము అనగా, అహీతోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమున ఉన్నవారందరూ ధైర్యము తెచ్చుకొందరని చెప్పెను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలీయులకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఏదైతే నాతాను దావీదుకు తెలియజెప్పాడో తన ఇంటి వారి వల్లనే అతనికి శిక్ష కలుగుతుందని, తర్వాత దావీదు మరి ఊరియా భార్య అయినటువంటి బెత్షెబాను రహస్యంగా చేసినటువంటి పని తన పొరుగువాని చేత పగలే దానిని చేయించుతానని కూడా యెహోవా దావీదు విషయంలో చెప్పాడు. సో దాని సందర్భంగా
15వ అధ్యాయంలో అబ్షాలోము తండ్రి అయిన దావీదు మీదకి ఎదురు లేచి కొంతమందిని కూడగట్టుకొని దావీదుకు వ్యతిరేకంగా కుట్ర చేసినటువంటిది బలపడుతున్నప్పుడు దావీదు అక్కడ నుంచి పారిపోయినట్లుగా చూస్తాం. ఆ పారిపోయినటువంటి సందర్భంలో రచించినటువంటిదే మనం చదివినటువంటి కీర్తన 3వ అధ్యాయం. 3, 4, 5 తర్వాత 7 ఇవన్నీ కూడా దావీదు అబ్షాలోము చేత తరమబడినప్పుడు రాసినటువంటి కీర్తనలు. దీనిలో దావీదు అబ్షాలోము కంటే యుద్ధంలో బహు నేర్పరి అయినప్పటికీ కూడా తన కుమారుడైనటువంటి అబ్షాలోము తనను తరుముతున్నప్పుడు సింహాసనాన్ని రాజ్యాన్ని విడిచిపెట్టి బయలుదేరి అరణ్యంలోకి పారిపోయాడు. అనగా తను చేసినటువంటి పాపం, దేవుడు నాతాను ప్రవక్త ద్వారా పలికినటువంటి ప్రవచనం ఏదైతే అతడికి చెప్పాడో అది గుర్తుంది. కనుక తను జీవితంలో దేవుడు తనకు అనుమతించినటువంటి ఈ క్రమశిక్షణలో భాగంగా జరగవలసిన కార్యాన్ని దావీదు తన జీవితంలో ఎప్పుడు కూడా దాన్ని ఏ విధంగా అయినా సరే నేను తప్పించుకోవాలని చూచి అబ్షాలోము తన కుమారుడు తనకు వ్యతిరేకంగా లేచినప్పుడు అతనితో పోరాడటం అనేది చూడం. అది దేవుడు మీద ఆధారపడి దేవుడు అనుమతించిన దానిని అంగీకరించినట్లుగా మనం అతడు చేసిన దాన్ని చూస్తాం. అటువంటి సందర్భంలో తను సొంతంగా బలం చేత తన కుమారుడితో పోరాడకుండా దేవుడి మీద ఆధారపడినటువంటి ఎటువంటి హృదయం కలిగి ఉన్నాడో ఆ మనసును తెలియపరుస్తూ ఈ కీర్తన 3వ అధ్యాయంలో మనం చదువుతాం. కొన్ని వచనాలు చూద్దాం. 1వ వచనం, కీర్తన 3వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. అతను కుమారుడు లేవటం మాత్రమే కాకుండా అతనితో దావీదుతో మంత్రిగా ఉన్నటువంటి అహీతోపేలు దావీదును విడిచిపెట్టి అబ్షాలోము పక్షం చేరాడు. అట్లా దావీదుకు దగ్గర సమీపంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేరారు. షీమాయ్ అనేటువంటి ఒక వ్యక్తి అతడు దావీదు వెళ్ళిపోతున్నప్పుడు అతనికి ఎదురుబడి సౌలు కుటుంబీకుడిగా ఉన్నట్టు చేత అతన్ని శపించాడు. ఇవన్నీ చూసినప్పుడు దావీదు హృదయంలో జరిగినటువంటి ఏదైతే మనసులో ఉన్నటువంటి తాపం ఉన్నదో దాన్ని అంతటిని కూడా ఒక కీర్తనగా రాశాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి తనతో బహిరంగంగా ఉన్నటువంటి పరిస్థితుల గురించి ప్రభువుకు చెప్తున్నాడు ప్రార్థనలో. 2వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. షీమీ కూడా అలాగే చెప్పాడు, నువ్వు చేసినటువంటి సౌలు కుటుంబీకులకు నువ్వు చేసినటువంటి దాన్ని బట్టి నీ మీదకి శిక్ష వచ్చిందని కూడా చెప్పాడు. అనగా దావీదు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, తన కుమారుడే తనకు వ్యతిరేకంగా లేచి తన మంత్రి కుమారుడితో కూడా కలిసి అనేక మంది అతని పక్షమును వహించి ఉన్నటువంటి సందర్భం చూచినప్పుడు దాన్ని గమనించేటువంటి వాళ్ళు అనుకుంటారు, ఇతనికి ఇంకా దేవుడు ఇతన్ని విడిచిపెట్టాడు, ఇతనికి రక్షణ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతనికి విడుదల దొరకడం అనేటువంటిది చాలా కష్టం అని చెప్తారు. కనుక పరిస్థితి తన కుమారుడు తర్వాత ఇంకా అహీతోపేలు, షీమాయ్ వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా నిలబడిన పరిస్థితులు కనబడతాయి. తన హృదయంలో వారందరూ కూడా అతనికి దగ్గర వారు అయినప్పటికీ కూడా అతడు ఏ విధంగా చెప్తున్నాడో 3వ అధ్యాయంలో ఉంది. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవగాను ఉన్నావు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీవు నాకు కేడెముగా ఉన్నావు. అంటే ఒక మనిషి తనకు కలిగినటువంటి పరిస్థితులలో తనకు కలిగినటువంటి వనరులు కానీ తన యొక్క సొంత బలం చేత కానీ తన సొంత శక్తి చేత కానీ పోరాడటం అనేటువంటిది మన అందరం సహజంగా చూచేటువంటిది లక్షణం. కానీ మనిషి తనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా తను చేయగలిగినది కూడా చేయకుండా కేవలము ప్రభువు మీద మాత్రమే ఆధారపడి ప్రభువును ఆధారంగా చేసుకొని ప్రతి పరిస్థితిని చూడగలగటం అనేటువంటిది ఆ రోజుల్లో దావీదు చేసిన పని. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలంగా మనతో ఉన్నటువంటి అనేక విపరీతమైన పరిస్థితులు, మనకు వ్యతిరేకంగా ఉన్నవి పరిస్థితులు కావచ్చు, మనుషులు కావచ్చు, లేక రెండు కలిసినవి కూడా కావచ్చు.
అటువంటి సందర్భాలలో మనం సొంత ప్రయత్నం చేత వాటన్నిటిలో నుంచి ఏ విధంగా అయినా సరే విడుదల పొంది సరైనటువంటి విధంగా ప్రతిదాన్ని సరి చేసుకోవాలని చేసేటువంటి ప్రతి ప్రయత్నం ఏదైతే ఉన్నదో మన సొంత బలం చేత, అటువంటిది గుణం మనం దావీదులో చూడం. ఎందుకంటే దావీదులో ఒక లక్షణం సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఎవరైనా సరే సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అనే దానికి గుర్తు ఏంటంటే, ప్రతిదాని విషయంలో తన పరిస్థితులు కానివ్వండి, తనకు వ్యతిరేకంగా లేచిన మనుషులు కానివ్వండి, ఆ రెండు కలిసినటువంటి విషయాలు కానివ్వండి, తన మీదకి లేచినప్పుడు, తన మీదకి సంభవించినప్పుడు తను దేవుని ఆధారంగా కలిగేటువంటి హృదయం ఏదైతే ఉన్నదో ఈ వచనంలో కనబడుతుంది. చెప్తున్నాడు, యెహోవా నీవు నాకు కేడెము. కేడెం అంటే మాటకు అర్థం ఏంటి? మనకు ఎటువంటి శత్రువు యొక్క బాణాలు కానీ పన్నాగాలు కానీ వారు ఆలోచించేటువంటి అపాయపుతో కూడిన ఆలోచనలు కానీ మనను తాకువు అని అర్థం. కనుక తను సొంతంగా ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. అంటే దేవుడు ఆధారంగా కలిగినటువంటి జీవితంలోనికి నేను ఉన్నాను అని ప్రభువుతో చెప్తున్నాడు. మనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో మనం దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు, మనము దేవుని ఎదుట మనకు కలిగినటువంటి పరిస్థితులలో ఎటువంటి హృదయంతో మనం ప్రభు సన్నిధిలోనికి వస్తామనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. మన జీవితంలో మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి విడుదల, మనం కోరిన విధంగా ప్రతిదీ జరగాలనేటువంటి తలంపు, దానిని మనం వ్యక్తపరుస్తాం. కానీ దావీదు అలా కాకుండా దేవుడు తనకు ఏమై ఉన్నాడో అది చెప్తున్నాడు. తన హృదయాన్ని అటువంటి దానిని తెలియపరచడం ద్వారా దేవుని సన్నిధిలో నేను నీ వైపు చూస్తున్నానని చెప్తున్నాడు. అనగా దేవుని యొక్క చిత్తము, ఉద్దేశం ఏదైతే ఉన్నదో దావీదు పక్షంగా దేవుడు చేయగలడనేటువంటి నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కనుక మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మన కలిగిన పరిస్థితుల్లో దేవుడు ఏమి నేర్పాలని కోరుతున్నాడు, ఎటువంటి పరిస్థితుల ద్వారా మనని నడిపించి మన విశ్వాసాన్ని బలపరచాలని కోరుతున్నాడు, లేక ఏ పరిస్థితుల ద్వారా మనలో క్రమశిక్షణను తీసుకుని వచ్చి దేవుడు కోరినటువంటి పరిశుద్ధతలో పాలు పంపులు పొందడానికి పనికొచ్చే విధంగా మన ఘటాన్ని నడిపించాలని కోరుతున్నాడు, వాటన్నిటిలో కూడా మనం తల ఎత్తి యెహోవా దేవుడు నాకు కేడెమని చెప్పగలగాలి. తర్వాత ఇక్కడున్నటువంటి శత్రువులు వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూచిన వాళ్ళు కాదు. కానీ దావీదు యెహోవా నాకు కేడెమంటే దేవుడు పరలోకముందున్నాడు, సింహాసనాసీనుడైనాడు, బలవంతుడైనాడు, ఆయన నాకు బలమైన దుర్గము అని చెప్తున్నప్పుడు అతని కన్నులు ఎప్పుడు కూడా ఆకాశం వైపు, పరలోకం వైపు లేవనెత్తబడి ఉన్నాయి. కనుక మన ఆలోచనలు, తలంపులు, మనం చేసేటువంటి ప్రతిదీ కూడా, లేక మనం కలిగిన సందర్భాల్లో విడుదల పొందడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా శరీర సంబంధంగాను భూలోక సంబంధంగానే కనుక ఉన్నట్లయితే అది మన యొక్క సొంత ప్రయత్నం ద్వారా జరిగించేదే కానీ విశ్వాసంతో కూడింది కాదు. నీవు నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. కనుక అది ఇంకా అతను ఓడించబడటం కానీ, తర్వాత ఇతడు మరలా తిరిగి వచ్చి సింహాసనం మీద కూర్చుండటం కానీ జరగలేదు. అయినప్పటికీ కూడా అతని యొక్క విశ్వాసానికి గురుతు ఏదైతే తన హృదయంలో ఉన్నదో అది చెప్తున్నాడు. అటువంటిది అంటే అనేక మంది అబ్షాలోము పక్షంలో చేరినప్పటికీ, నాతో పాటు ఎంతో తోడుగా ఉండి నాకు మంత్రిగా ఉన్నటువంటి అహీతోపేలు ఉన్నప్పటికీ, నేను నా తల నువ్వు మాత్రమే ఎత్తేవాడు. అంటే మనుషుల మీద ఏమాత్రం కూడా కాకుండా, నా బలం మీద కాకుండా నీవు ఆధారంగా కలిగిన వాడు కనుక నన్ను నువ్వు విడిచిపెట్టవు. అది తన జీవితంలో అటువంటి విశ్వాసాన్ని చక్కగా వ్యక్తపరిచాడు. మనం చాలాసార్లు మన యొక్క జ్ఞానం ద్వారా ప్రతిదీ చేయాలని చూసేటువంటి ఆలోచన, తర్వాత విశ్వాసంతో నడిపించబడే జీవితం, విశ్వాసంలో నడిపించబడటానికి లోక సంబంధమైనటువంటి జ్ఞానం కానీ, దాని యొక్క ఆలోచనలు, తలంపుల ద్వారా కానీ నడిపించబడేటువంటిది అవసరం లేదు. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినటువంటిది మాత్రమే ఉన్నప్పుడు ఆ నిశ్చయితతోటి మనం ప్రభు ఎదుట చక్కగా నీవును విడిపించి నన్ను ఘనపరచగలిగే విధంగా నువ్వు నన్ను చేయగలిగినటువంటి తండ్రివని తన విశ్వాసాన్ని చక్కగా ప్రార్థనలో వ్యక్తపరుస్తున్నాడు. 4వ వచనం, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. ఎలుగెత్తి మొరపెట్టడం అంటే తన యొక్క హృదయం యొక్క అంతరంగంలో నుంచి వచ్చేటువంటి ప్రార్థన.
చాలాసార్లు మన హృదయంలో ఉన్నటువంటి అనేకమైన ఆలోచనలు, మన పరిస్థితులు మనం ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి చెప్పగలిగేవిగా చేసినప్పటికీ మన అంతరంగంలో ఏది ప్రభువు చేస్తాడో దానిని అంగీకరించగలిగినటువంటి మనసు చాలాసార్లు ఉండదు. మనం ఏదైనా అనుకుంటాం, అది చేయాలని కోరుకుంటాం, కానీ దేవుడు వేరేది చేస్తాడు లేకపోతే అటు విధంగా నడిపించే అవకాశం ఉన్నదని చూసినప్పుడు మన హృదయం అంత సంతోషంగా ఉండదు. ఎవరు ఎలుగెత్తి మొడపెట్టగలరు అంటే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా వారి జీవితంలో ఏదైతే అనుమతిస్తారో లేకపోతే దేవుడు చేయాలని కోరుతాడో అది వారు అంగీకరించగలిగినప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా తన యొక్క రాగద్వేషాలు, భావాలు, తలంపులు అవన్నీ కూడా ప్రభు చుట్టూ ఉండి నడిపించబడేవిగా చేయగలుగుతాయి. ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చిన. పరిశుద్ధ పర్వతం అంటే ఎప్పుడు కూడా ఎక్కడైతే దేవుని యొక్క మందసం ఉంచబడిందో అది సీయోను పర్వతం. తర్వాత ఎక్కడైతే దేవుని యొక్క మందసం ఉందో అక్కడ ఆ మందసంలో కరుణాపీఠం ఉన్నది. ఆ కెరూబుల మధ్యలో ఉంచబడినటువంటి కరుణాపీఠం. అక్కడ సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మరి ఆ గొర్రెల యొక్క రక్తం తీసుకుని వెళ్ళి మనుషులందరి యొక్క, ఇశ్రాయేలుల యొక్క పాప క్షమాపణ కొరకు రక్తాన్ని ప్రోక్షించేటువంటిది. తాను ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నాకు కలిగినటువంటి నువ్వు నా కేడెం కానీ, ఆధారంగా కానీ, నన్ను నడిపించేవాడవ కానీ, నా అతిశయాస్పదం కానీ, అవన్నీ కూడా నాకు కలిగినటువంటి విశ్వాసమని లేక బలం చేత జరిగేవి కాదు. నేను నీ పరిశుద్ధ పర్వతం వైపు చూస్తున్నాను కాబట్టి, అంటే అక్కడ ఉన్నటువంటి నీ కరుణాపీఠం, నేను గతంలో మరి ఊరియా భార్యతో కానీ తర్వాత ఊరియాతో కానీ వ్యవహరించిన తీరును నువ్వు క్షమించి ఉన్నావు కనుక, నీ కరుణను బట్టి, నీ కృపను బట్టి నాతో వ్యవహరించుతావు కనుక నేను ఆ విధంగా నా తల ఎత్తి నీ వైపు చూస్తాను అని చెప్తున్నాడు. కనుక ఇంకొక విషయం, విశ్వాసమే కాకుండా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అతను ప్రార్థనలో చూచేటువంటి విషయం, దేవుడు కరుణతో మనతో వ్యవహరించేటువంటి వాడని అర్థం. ఎవరితో కరుణతో వ్యవహరించుతాడంటే ఎవరి హృదయంలో వారు జీవించినటువంటి జీవితం ఏదైతే ప్రభువుకి ఇష్టకరంగా లేదో దానిని ఇష్టపూర్వకంగా అంగీకరించి మనస్ఫూర్తిగా విరిగిన మనసుతోటి వస్తారో అప్పుడు వారి హృదయాలతో ఆయన వ్యవహరించి చక్కగా వారిని నడిపించి వారిని స్వీకరిస్తాడు. స్వీకరించి ఆ సందర్భంలో కూడా కృపను చూపించి ఆ పాపాన్ని క్షమించి దానికి తగినటువంటి పరిశుద్ధతలోనికి నడిపించబడడానికి ఏదైతే అవసరమైనదో అది జరిగించి మరలా వారికి కేడముగాను, వారి తలను ఎత్తేవాడవుగాను, తర్వాత వారికి అతిశయాస్పదంగాను ఉంటాడు. కనుక మన హృదయాలు ఎప్పుడైనా సరే నేను సరిగా జీవించుతున్నాను కనుక ఆయన నా ప్రార్థన వింటాడు అనే దానికంటే ఆయన తన యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఉండి తన కరుణాపీఠం మీద నుంచి నా యొక్క హృదయాన్ని చూచి తన కృపతోటి నాతో వ్యవహరించి ఆయన యందు విశ్వాసం ఉంచడానికి నాతో నా హృదయంతో వ్యవహరించి నన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు కనుక నేను ఆయన యందు విశ్వాసం ఉంచి నేను ముందుకు నా జీవితంలో సాగుతాను అని మనం చెప్పగలిగాం. 5వ వచనం, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. చాలాసార్లు దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడు, నేను ప్రతిదీ ఆయన ద్వారా చేస్తాను, లేకపోతే ఆయన ఇష్టం అని మన మాటల్లో కూడా చాలా సులువుగా దాన్ని వాడుతుంటాం. కానీ అటువంటి విధంగా మన యొక్క ఆయన ఆధారంగా కలిగిన జీవితం జీవిస్తున్న వారికి గుర్తు ఏంటంటే ఇక్కడ దావీదు చెప్పాడు, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. అంటే నేను రాత్రిపూట ఎంతో మరి నెమ్మది లేకుండా ఉన్నటువంటి మనసులో నేను నిద్రపోను. నేను ఇప్పుడు అడవిలో ఉంటున్నప్పటికీ, సింహాసనాన్ని విడిచిపెట్టినప్పటికీ నా హృదయంలో నది వలె పారేటువంటి ఆ సమాధానము, నేను నీ ఎదుట నా యొక్క హృదయాన్ని, నా పరిస్థితిని అంతటిని నీకు ప్రార్థనలో విన్నవించున్నాను కనుక పరలోకం నుంచి వచ్చేటువంటి నీ యొక్క సమాధానం నా హృదయాలకు తలంపులకు కావలి ఉంటుండగా దాని యొక్క సమాధానంలో నా యొక్క రాత్రిని నేను గడుపుతాను అని చెప్తున్నాడు. మరి శత్రువు వచ్చి రాత్రిపూట నన్ను ఎదిరించి నన్ను చంపుతాడనేటువంటి భయం కానీ, లేకపోతే నేను ఏ విధంగా రేపు ఎదుర్కొంటాను అనేటువంటి భయం కానీ లేకుండా నీ అందలి నీవు నాకు ఆధారంగా ఉన్నావు కనుక నేను అటువంటి దానిని నా జీవితంలో వ్యక్తపరుస్తాను అని చెప్తున్నాడు. మనం విశ్వాసం కలిగి దేవుని యొక్క కృపను అనుభవించిన తర్వాత కూడా మన దినదిన జీవితంలో ఎటువంటి
కలవరము లేకుండా, తొందరపాటు లేకుండా, నిశ్చయితతోటి ప్రభువును ఆధారంగా కలిగినటువంటి జీవితానికి గుర్తు ఏంటంటే నెమ్మది కలిగి ఉండటం. చాలాసార్లు మనం అటువంటి దాన్ని కోల్పోతున్నాం. అది ఒకసారి మనం ప్రార్థించి ఆయనకు అప్పచెప్పిన తరువాత, ఆయనందులో విశ్వాసాన్ని వ్యక్తపరిచిన తరువాత మనం గనక నెమ్మదిగా ఉంటున్నాము, ప్రభు ఈ విషయాన్ని తనకిష్టం వచ్చిన రీతిలో చక్కగా జరిగించుతాడు అనేటువంటి దానికి మన జీవితంలో ఉండవలసిన గుర్తు ఏంటంటే నెమ్మది. అది మన జీవితంలో చాలాసార్లు లోపించడం అనేటువంటిది చాలామందిలో చూస్తాం. అనగా ఆయనను ఆధారంగా చేసుకునేటువంటిది, ఆయన ద్వారా నడిపించబడుతున్నటువంటి జీవితం లేదనేటువంటిది అర్థమవుతుంది. కనుక దాన్ని మనం గుర్తెరగాలి. మన జీవితంలో ఎటువంటి విధంగా మనం ఆయన ఆధారంగా కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నాం. తర్వాత ఉదయం మేల్కొని ఒకవేళ 10,000 మంది దండెత్తి వచ్చినప్పటికీ నీవు నాకు ఆధారంగా ఉన్నావు కనుక, నాకు మేలైనది చేయగలవు కనుక, నాకు పరలోకపు తండ్రివి కనుక, నీవు సమస్తమైన బలము అన్నీ కలిగిన వాడవు కనుక నేను నీ యందు చక్కగా నిద్రించుతాను, లేకపోతే రాబోయేటువంటి దినాన్ని కూడా నేను ఎదుర్కొంటానని చక్కగా చెప్పగలుగుతున్నాడు. 7వ వచనం, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. సో ఎవరైతే దేవుని ఎదుట సరైనటువంటి విశ్వాసం ఉంచకుండా తన సొంత శక్తి బలం చేత ఉండేటువంటి వీళ్ళందరినీ కూడా దేవుడు తన యొక్క సమయంలో సరైన విధంగా వ్యవహరించి వారికి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. వాళ్ళందరి విషయంలో ఆ విధంగా చెప్పినప్పటికీ తన హృదయంలో మరి అబ్షాలోము పక్షంగా ప్రేమ కలిగిన వాడుగానే చూపించాడు దావీదు. అనగా దేవుడు న్యాయవంతుడు, ప్రతిదాన్ని కూడా తీర్పులోనికి తీసుకొస్తాడు. తన తండ్రిగా చూస్తున్నప్పుడు అబ్షాలోము బతకాలని కోరుకున్నాడు. దేవుడు ఏ విధంగా దృష్టితో చూస్తాడో అది చూసినప్పుడు ఆయన దుష్టులను నశింపజేసేవాడని గుర్తించుతాడు. కనుక మనం ప్రతిదాని విషయంలో మనుషుల పరంగా ఉన్నటువంటి మన యొక్క ఆలోచనలు, అనురాగాలు అవి వేరు. దేవుడు ప్రతిదీవాన్ని న్యాయవంతంగా ఏ విధంగా చూస్తాడో అది మనం గుర్తెరగాలి. అప్పుడు మనకు కడుపు తీపిలో ఉన్నటువంటి ఏదైతే అనురాగమో బాధ ఉన్నదో అది కూడా తొలగించబడుతుంది. అలా కానప్పుడు మనం దేవుడి యొక్క న్యాయ విధిని గుర్తించకపోతే మన యొక్క సొంత మనసుతో ఉన్నటువంటి ప్రేమ అనురాగాన్ని బట్టి కనుక దేవుడు నిర్ణయించాలని కోరినట్లయితే అప్పుడు సరైన విధంగా దేవుడు న్యాయం తీర్చలేడు. అది మనం గమనించాలి. 8వ వచనం, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. మనం ఇటువంటి సందర్భంలో ఏ విధంగా ఒక వ్యక్తి నడిపించబడతాడో అదే అనుభవంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు, అంటే ఎవరైనా కావచ్చు, దావీదు కానీ తర్వాత అటువంటి విధంగా ఆయా పరిస్థితుల్లో రకరకాలుగా నడిపించబడుతున్నటువంటి తన రాజ్యంలో ఉన్న తన ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇదే ఆశీర్వాదంలోనికి నడిపించబడాలని కూడా దావీదు యొక్క ప్రార్థన అయినది. కనుక తను వ్యక్తిగతంగా ఏదైతే దేవునితో అనుభవాన్ని కావాలని కోరుకుంటున్నాడో తన హృదయం దేవుని కృప మీద విశ్వాసం చేత ఆధారపడి ఆయన ఆధారంగా ఉండగలిగినటువంటి జీవితాన్ని దావీదు ఈ కీర్తనలో చెబుతున్నాడో అదే హృదయాన్ని, అంటే విశ్వాసంతో దేవుని కృప ద్వారా నడిపించబడినటువంటిది, దేవుడు ఆధారంగా కలిగినటువంటి జీవితం ప్రతి పరిస్థితుల్లో కూడా అందరూ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో, తను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో ప్రజలందరికీ కూడా అదే అనుభవాన్ని, అంటే దేవుడుగా ఆధారంగా కలిగినది, దేవుడు కేడంగా కలిగినది, దేవుని ద్వారా నడిపించబడేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దావీదు యొక్క ప్రార్థన అయినది. మనం ఎప్పుడైనా సరే ఇతరులకు ఎటువంటి భారంతో ఇతరుల కొరకు ప్రార్థన చేయగలుగుతామో అది దేవుని ఎదుట ఎంతో అంగీకారమైనది. ఎప్పుడు స్వార్థంతో కూడినది, మన సొంతం కొరకు చేసేటటువంటిది మాత్రమే కాకుండా దేవుడు ఇతరుల పక్షంగా మన హృదయం ఎలా ఉంటుందనేది కూడా చూస్తాడు. దావీదు చివరిలో అదే చెప్తున్నాడు, ఇటువంటి మనసే అందరూ కలిగి ఉండి అందరూ కూడా ఆశీర్వదించబడాలని కోరుతున్నాడు. కనుక సంఘ జీవితంలో కూడా మనం యథార్థంగా దేవునితో నడవాలని, దేవుని బిడ్డలైన మనం అందరము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆ విధంగా రుచి చూడాలని దేవుడు కోరుతున్నాడు. అంటే ఆయనను కేడంగా చేసుకునటం, ఆయన పరిశుద్ధ పర్వతం వైపు చూడగలిగేటువంటి విధంగా ఉంచటం, ఆయన ఆధారంగా కలిగిన జీవితాన్ని కలిగి ఉండటం, ఆయన కృప ద్వారా నడిపించబడగలిగేటువంటి అనుభవంలో మన దినదిన జీవితము కొనసాగించటం. ప్రార్థన చేసుకుందాం.
దేవా నీకెంతో వందనాలు. ఆ దినాలలో తన సొంత కుమారుడైన అబ్షాలోము అతనికి వ్యతిరేకంగా లేచినప్పుడు కూడా దావీదు అతనితో పోరాడకుండా ఏ విధంగా కేవలము మీ మీద ఆధారపడి ఈ కీర్తనలు మా యొక్క క్షేమాభివృద్ధి కొరకు రాసి ఉన్నాడో మేము చూస్తున్నాం. కనుక దానిలో ఉన్నటువంటి ఆత్మను మేము వెతికి దానిని మేము అన్వయించుకొని మా దినదిన జీవితంలో ఆ విధంగా గడపగలగటానికి మాకు కావలసిన కృపను ప్రసాదించు. ఏదైతే నువ్వు కోరుతున్నావో ఆ విధంగా జీవించగలగటానికి ఏదైతే మాకు అవసరమో అటువంటి విశ్వాసము మీ యొక్క కృప మీద ఆధారపడుట ప్రభా, మీరు ఆధారంగా కలిగినటువంటి జీవితాన్ని దినదినము అభ్యాసం చేసుకొని కలవరము లేకుండా నిశ్చయితతో సమాధానంతో ఉండగలిగినటువంటి మనసులోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని మేము ప్రార్థిస్తూ మీ దగ్గరికి వస్తున్నాం తండ్రి. మరి ఈ వాక్యాన్ని మా కొరకే ఆశీర్వదించండి. మా ప్రభు మా రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.